విశాఖలో ఆర్థిక వృద్ధి కావాలి అన్నటువంటిది, అంటే అది ఐటీ హబ్గా మార్చాలన్నది ఓ పక్కన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఆలోచిస్తున్నారు, చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఋషికొండలో ఐటీ సెజ్ ఇన్నోవేషన్ వ్యాలీలో వాద్వాని ఫౌండేషన్ వాళ్ళు ఇంక్యుబేటర్ రౌండ్ టేబుల్ కాన్క్లేవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్ళందరూ లోకేష్ గారికి కొన్ని సూచనలు చేశారు. విశాఖలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే నగరంలో మౌలిక వసతులు కల్పించాలి అని కోరారు. మెట్రో రైల్ లాంటి ఫెసిలిటీ కల్పించమని కోరారు. ఎందుకంటే అవుట్స్కట్స్లో ఉన్నాయి అవి, అక్కడికి ఏ బళ్ళ మీదనో వెళ్ళాలంటే కాస్ట్లీ, ఖర్చు ఎక్కువ అవుతుంది. మెట్రో లాంటిది ఉంటే ఎంప్లాయీస్ అక్కడికి 30,000 40,000 ఇచ్చినా రావడానికి సిద్ధంగా ఉంటారు. అదే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్కే 10,000 రూపాయలు అయిపోతే 25,000 జీతం ఇస్తే వచ్చేవాళ్ళు దొరకరు, 40,000 ఇచ్చినా కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మెట్రో రైల్ లాంటి ప్రాజెక్ట్ ఉండాలి. అట్లాగే విశాఖని జాతీయంగా అంతర్జాతీయంగా ప్రమోట్ చేయాలి. ఇప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకి ఉన్నటువంటి ప్రమోషన్ విశాఖ లేదు, అట్లా ప్రమోషన్ చెయ్యాలి అని ఇప్పుడు తాజాగా వాళ్ళందరూ కూడా లోకేష్ గారికి సూచించారు.